నెరవేరుతున్నట్ట? ఖచ్చితంగా నెరవేరదు. ఎందుకు? దేవుని చిత్తం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమాధానం కనబడాలి. దేవుని చిత్తం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రేమ కనబడాలి, ఐక్యత కనబడాలి. ఆ ఐక్యత, ప్రేమ, సమాధానము లేదు అంటే ఆ దానికి అర్హత లేని వాళ్ళందరినీ దేవుడే వేరు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే అబ్రహాము తన భార్యను వేరే వాళ్ళు తీసుకెళ్తుంది, తనకు బాధ ఉండదా? ఆ బాధ కొలది ఎవరికైనా చెప్పుకుంటే అవుతుందా? అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా? అవమానించే వాళ్ళు ఉన్నారు, కానీ అర్థం చేసుకునే వాళ్ళు లేరు. కాబట్టి ఏకాంతంగా ఒంటరిగా వెళ్ళిపోయి వచ్చే కింద కూర్చుని ప్రభుతో పెనుగులాడుతూ ఉన్నాడు ఆయన. ఈ విషయం వీళ్ళు గమనించుకోకుండా, వీళ్ళు అర్థం చేసుకోకుండా వీళ్ళు శోధించడం మొదలు పెట్టారు. ఆత్మ సంబంధి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, సమస్య వచ్చినప్పుడు ఆత్మ సంబంధి మొట్టమొదటిగా చేసే పని ఏంటి అంటే, మోకరించి ప్రభువా నా పరిస్థితి ఏంటి అని మొదటిగా దేవుడికి మొరపెడతాడు. తర్వాత కాపరికి తెలియజేస్తాడు. ఆ తరువాత సన్నిధిలో, సహవాసంలో ఎవరైతే ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యం ప్రకారము వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని, వస్త్ర విధానాన్ని, మాట విధానాన్ని, టోటల్ ప్రవర్తన దేవునికి అనుకూలంగా పంచుకున్న వ్యక్తులు ఉంటారో వాళ్ళతోనే పంచుకుంటారు. ఏదో వచ్చిపోతూ ఉంటారు, వాళ్ళ జీవితంలో ఏమాత్రం మార్పు కనబడదు. అలాంటి వాళ్ళతో కష్టాన్ని పంచుకోవడానికి ఇష్టపడతారు ఎవరన్నా? ఇష్టపడతారమ్మా? ఇష్టపడరు. ఒకవేళ పంచుకుంటే ఏం జరుగుద్ది? అరే ఇంత కష్టం వచ్చిందా, సరే నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను అని భారం వహిస్తాడా? వహించడు. పైగా పక్కకెళ్ళి ఏమంటాడు? వాడి స్వభావాన్ని చూపిస్తాడు. కష్టం వచ్చేసిందంట పాపం, మరి రాకపోతే ఏమవుద్ది, ఇలా ఇష్ట ప్రకారం చేస్తేనే అని మళ్ళీ ఏం చేస్తాడు? వాళ్ళని విమర్శించడానికి చూస్తాడు, కానీ వాళ్ళని అర్థం చేసుకుని ఆ బాధను పంచుకోవడానికి చూడడం. అందుకే అవిశ్వాసతో ఏ విషయాన్ని పంచుకోవడానికి ఇష్టపడరు. నిజమైన విశ్వాసాన్ని కలిగిన వ్యక్తితో ఖచ్చితంగా మన భారాన్ని పంచుకోవాలి. సహోదరుడా, సహోదరి, ఇదిగో నా సమస్య ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, కాబట్టి ఖచ్చితంగా నేను నుంచి ఇప్పుడు విడుదల పొందాలి అంటే నాకు మీ ప్రార్థన సహాయం కావాలి. ఇదిగో కుటుంబంగా మీరు అందరూ నా నిమిత్తం ప్రార్థన చేయండి బ్రదర్, ఇదిగో మన వాళ్ళకు కూడా చెప్పి ప్రార్థన చేయించండి బ్రదర్ అని ఒకరినొకరు ఏం చేస్తారండి? ఒకరినొకరు ప్రార్థన సహాయం కోరి అందరూ ప్రార్థన. ఇంకొక విషయం ఉంది ఇక్కడ బాగా గమనించాలి. నా నిమిత్తము, నా కుటుంబం నిమిత్తం, సహోదరుడా, సహోదరి, ఈ సమస్యలో ఉన్న ప్రార్థన చేయండి అని ఎవరైనా మీకు చెప్పినప్పుడు, అలాగే బ్రదర్ చేస్తానని మీరు దాన్ని మర్చిపోయారనుకో,